అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 25% భారీ తగ్గింపు. మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ 15% తగ్గింపు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు 250 రూపాయలు అధికంగా పొందండి. ఈ ఆఫర్ ఏప్రిల్ 7 నుండి 30 వరకు మాత్రమే. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు, గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు. విచ్చేయండి. సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. నమస్తే, పిఎన్ఎ న్యూస్ స్వాగతం. ఈ నెల 11 నుండి 13 వరకు ఎన్టీఆర్ జిల్లా గుడివాడలో జరగబోయే రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు స్థానిక భారత జాతీయ వ్యాయామ కళాశాలలో జిల్లా స్థాయి సెలక్షన్స్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్టిఓ రాజరాజేశ్వరి, ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు కుర్రా భాస్కర్రావు, ప్రకాశం జిల్లా అసోసియేషన్ కార్యదర్శి గుంటి భక్త ధ్రువుడు, ప్రకాశం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్, ప్రకాశం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గుంటి పవన్ కుమార్, జాయింట్ సెక్రటరీ మల్లికార్జునరావు, రాఘవరావు, క్రైమ్ బ్రాంచ్ సాయి, అనిల్, పిఈటి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ సుశీల స్పాన్సర్ చేసిన ఫ్రీ కాస్ట్యూమ్ ని డిఎస్టిఓ ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి సుమారు 150 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక క్రీడాకారులను ముఖ్య అతిథులు అభినందించారు. రాష్ట్ర స్థాయిలో కూడా ప్రకాశం జిల్లాకు ఎన్నో పథకాలు తీసుకుని రావాలని క్రీడాకారులను అభినందించారు.
12 తేదీల్లో గుడివాడలో జరిగే స్టేట్ టోర్నమెంట్లో మన ప్రకాశం జిల్లా టీము గోల్డ్ మెడల్ సాధించాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే జాతీయ పోటీల్లో వీళ్ళు గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళకి ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున సగౌరవంగా గౌరవిస్తామని చెప్పేసి వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్ ఇప్పిస్తామని చెప్పేసి ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. క్రీడాకారులకి ఆరోగ్యం పట్ల అదేవిధంగా శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంచడానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి ఈ యొక్క జిల్లా సెక్రటరీ అయినటువంటి బుజ్జి గారికి, అదేవిధంగా మా యొక్క డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ కోచ్ అయినటువంటి రాజేశ్వరి మేడం గారికి, భాస్కరరావు గారికి, అదేవిధంగా ఈ యొక్క క్రీడలు కేవలం మెడల్స్ కోసమే కాదు, శారీరకమైన ఆరోగ్యం కోసం, మానసికమైన వికాసం కోసం ఈ యొక్క ఒంగోలు చరిత్రలోనే కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క వ్యాయామ కళాశాల అనేక మంది జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేస్తుంది. అదేవిధంగా ఈ నెల 11 నుంచి 13 దాకా జరిగి ఇవాళ ఈ రోజున సుమారుగా 120 మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులో సబ్ జూనియర్ విభాగంలో 26 మంది, జూనియర్ విభాగంలో 30 మంది, సీనియర్ విభాగంలో 21 మంది, మాస్టర్స్ విభాగంలో 10 మంది, అలాగే ఉమెన్ మాస్టర్స్ 40 సంవత్సరాల పైబడిన వాళ్ళు 8 మంది ఉన్నారు. అదేవిధంగా వీళ్ళందరూ ఇక్కడ సెలక్షన్స్లో సెలెక్ట్ అయ్యి ఈ నెల 10, 11, 12, 13 తేదీల్లో గుడివాడలో జరుగు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని విజయం సాధిస్తానికి, నేషనల్స్కి వెళ్తానికి నా దగ్గర కోచింగ్ తీసుకుంటూ అహర్నిశలు కృషి చేస్తున్నారు. వీళ్ళందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ప్రకాశం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ చైర్మన్ గారు తిరుపతిరావు గారు, అలాగే ప్రెసిడెంట్ రమేష్ గారు, జాయింట్ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ రాఘవ్ గారు, వీళ్ళంతా ఆల్రెడీ పొద్దున్నుంచి కుడిదాకున్నారు. వీళ్ళందరికీ పిల్లలందరికీ నా ఆశీస్సులు, వచ్చిన పెద్దలందరికీ నా నమస్సుమాంజలు. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. ఈ గేమ్ ఐరన్ గేమ్ అంతరించిపోతుందండి. ఐరన్ గేమ్ అనేది అంతరించిపోతుంది. అందరూ ప్రతి ఒక్కళ్ళు అన్ని గేమ్స్ ఆడతారు, కానీ ఐరన్ గేమ్ని పట్టుకునేవాళ్ళు లేరు. ఈ ఐరన్ గేమ్ని పట్టుకొని పిల్లల్ని భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ప్రతి సంవత్సరం స్కూల్ గేమ్స్లో కానీ, అలాగే యూనివర్సిటీ గేమ్స్లో కానీ ప్రకాశం జిల్లా నుంచి పార్టిసిపేట్ చేశారంటే అది భారత జాతీయ వ్యాయామ కళాశాల పిల్లలే అయి ఉంటారని నాంది. అది అలాగే కొనసాగుతుంది. మీడియా వాళ్ళు కూడా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే నా దగ్గర చేసిన ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా పీఆర్సీని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అమలు చేయాలని ఫ్యాక్టో రాష్ట్ర బాధ్యులు చెన్నుపాటి మంజుల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫ్యాక్టో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో జరిగిన నిరసన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీతో పాటు పెండింగ్ లో ఉన్న ఐఆర్ను అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పీఆర్సీ కోసం కమిటీ కూడా వేయలేదని ఆరోపించారు. గతంలో తమ హక్కుల సాధన కోసం రోడ్డెక్కి నిరసన తెలిపిన తమపై అప్పటి వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి తమను ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ కమిటీ వేయడంతో పాటు కారుణ్య నియామకాలను చేపట్టి ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాస్, సెక్రటరీ ఎన్ చిరంజీవి, కో చైర్మన్ కె నరహరి, బి మనోజ్ కుమార్, చందూరి వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని భీమ్ సేవా సమితి, భీమ్ ప్రగతి ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న అంబేద్కర్ ట్రోఫీ క్రికెట్ పోటీలను చదులవాడ పశు క్షేత్రం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి రవికుమార్ ప్రారంభించారు. కొద్దిసేపు క్రికెట్ ఆడి అక్కడి వారిని ఉత్సాహపరిచారు. అనంతరం రవికుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించడం మంచి పరిణామం అన్నారు. ఏప్రిల్ నెలంతా ఒక పండుగ వాతావరణంలో ఉంటుందన్నారు. జగజీవన్ రామ్ జయంతి, అంబేద్కర్ జయంతి, పూలే జయంతి ఈ మాసంలోనే ఉన్నాయన్నారు. ఒంగోలు నగరంలో అంబేద్కర్ ట్రోఫీ పేరుతో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు.
కొరవంతా బ్యాట్స్మెన్ లేదా అంతేగా బ్యాట్స్మెన్ అది ఉంటాయి దానికి కాదన్న మన తెలియకుండా అది నా పేరు ఆదినారాయణ భీమ్ ప్రగతి ఫౌండేషన్ వ్యవస్థాపకుల్ని. ఈరోజు జరుగుతున్న కార్యక్రమం అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ ట్రోఫీ అనే పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. అంబేద్కర్ గారి పేరు మీద ఎందుకు నిర్వహించడం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం ప్రసాదించారు రాజ్యాంగం ద్వారా. అదే కాకుండా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి రాజ్యాంగం అనేది ఎంత ముఖ్యమో దాని గురించి తెలియపరచడం కోసం, దాని ప్రాముఖ్యత గురించి తెలియపరచడం కోసం జనరలైజ్గా అందరూ ఈక్వల్గా పార్టిసిపేట్ చేయగలిగేది ఒక స్పోర్ట్స్లోనే, యూత్ ఎక్కువగా ఉండేది స్పోర్ట్స్లోనే. కాబట్టి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ అంబేద్కరిజాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసమే అంబేద్కర్ ట్రోఫీ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి మన రవికుమార్ సారు చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా నిన్న లోకేష్ గారి ప్రోగ్రాంలో పాల్గొని టైర్డ్ అయినప్పటికీ కూడా ఈరోజు అంబేద్కర్ గారి మీద అభిమానంతో ఈ యూత్ మీద ఎంకరేజ్మెంట్ కోసం ఈరోజు వచ్చినటువంటి రవికుమార్ సార్కి ముందుగా మేము మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి గత నెల రోజుల నుంచి కృషి చేస్తున్నటువంటి మా కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో కృపారావు అన్న కానీ, శ్రీరాములు, అదేవిధంగా వల్లూరయ్య, అదేవిధంగా ప్రవీణ్ కుమార్, వీళ్ళందరూ కూడా ఒక నెల రోజుల నుంచి కృషి చేస్తే దీన్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చుకోగలిగాము. అంతేకాకుండా 40 టీములు, జిల్లా నలుమూలల నుంచి 40 టీములు దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 14 దాకా తీసుకెళ్లి టోర్నమెంట్ని ఏప్రిల్ 14న ప్రైజులు కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాకు ఈ కార్యక్రమానికి ఒక ఏపీ 27 న్యూస్ ఏపీ 26 న్యూస్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ అయినటువంటి వాళ్ళు మాకు కప్పులు ఒక 25,000 రూపాయల విలువ చేసేటువంటి కప్పుల్ని వాళ్ళు ప్రదానం చేయడం జరిగింది. వాళ్ళకి మా కమిటీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ వార్తతో సమాప్తం. నమస్కారం. స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు. ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు. తేదీ 3-4-2025 గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జ్యోత్స్నా గారు మరియు డాక్టర్ అపూర్వ వాస్కులర్ సర్జన్ వెరికోస్ వెయిన్స్ అందుబాటులో ఉండెదరు. మరియు కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, వాస్కులర్ సర్జరీ, వెరికోస్ వెయిన్స్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, లివర్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును. వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్, జాయ్ లుకాస్ ప్రక్కన, సుందరి భవన్ రోడ్, ఒంగోలు. సెల్ 9063443707. మలబార్ స్టడ్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే గోల్డ్, డైమండ్, అన్కట్ అండ్ జెమ్ స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్. మీ జ్యువెలరీ కలెక్షన్ ని రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం. బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. రిమ్ జిమ్ రంజాన్
ओंगोल में सबसे सस्ता दुकान, आपका मनपसंद अंबिका फैशन मॉल में रमजान के लिए ताजा माल, हर फ्लोर में ऑफर्स पे ऑफर्स, सस्ते में खरीदो दिल खुश ईद। 6,999 రూపాయల కొనుగోలుపై 786 రూపాయల రంజాన్ స్పెషల్ RRR వైట్ కుర్తా పైజమా ఫ్రీ। 5 రేయాన్ కుర్తీస్ 999, స్టైలిష్ ఆలియా కట్ 3 పీస్ చుడిదార్ 999, ట్రెండీ గరారా షరారా కలెక్షన్స్ పై అప్ టు 31% డిస్కౌంట్। రంజాన్ స్పెషల్ నైరా కట్ 999, 3 జైపూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ 999, పార్టీ వేర్ క్రాప్ టాప్స్, బ్రైడల్ యాప్ శారీస్, లాంగ్ ఫ్రాక్స్ పై అప్ టు 31% ఆఫ్। 3 బ్రాండెడ్ లెగిన్స్ 499, మెన్స్ కాటన్ ప్యాంట్స్ 1+1 1299 రూపాయలకే, 1+1 యూత్ స్టైలిష్ యాంకిల్ జీన్స్ 1499, 3 క్యాజువల్ షర్ట్స్ 999, 1+1 రేర్ రాబిట్ ప్రింట్ షర్ట్స్ 1499, 3 బాయ్స్ జీన్స్ 999, 3 బాయ్స్ బీచ్ ప్రింట్ షర్ట్స్ 999, బాయ్స్ సూట్స్ షెర్వానీస్ మోడీ కోట్స్ పై అప్ టు 31% డిస్కౌంట్। గర్ల్స్ షార్ట్ ఫ్రాక్స్ 999, 3 గర్ల్స్ వెస్ట్రన్ టాప్స్ 999, గర్ల్స్ గరారా షరారా కలెక్షన్స్ పై అప్ టు 31% డిస్కౌంట్। అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు. ఫోన్ 282805221525.